ఇక్కడ మీరు చూస్తున్నది హయత్ నగర్ బస్ స్టాండ్ అండి. ఈ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఈ రోడ్ వచ్చేసి కుంట్లూరు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డులో మనం 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే మనకి పసుమాముల అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఉంటుంది. హయత్ నగర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసేమో 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డులో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి మనకి ఫర్ సేల్ ఉందండి. ఈ ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంది. టోటల్ గా 185 గజాల్లో కట్టింది. డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రోడ్డు వైపు వచ్చేసి 30 ఫీట్ వచ్చింది అండ్ డీప్ వచ్చేసి ఏమో 55 ఫీట్ వచ్చింది. టోటల్ గా 1800 SFT తో ఇల్లు అయితే కట్టారండి. అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. మీకు ఇల్లుతో పాటు ఫర్నిచర్ వర్క్ కూడా లోపల మొత్తం చేయించి ఉంది. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మీరు ఒక పెద్ద SUV తో పాటు 2-3 బైకులు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మీకు బోర్వెల్ కూడా వచ్చింది. బోర్ 500 ఫీట్ వేశారు. బట్ మనకి ఏరియాలో వాటర్ జస్ట్ 50 ఫీట్ లోనే అవైలబుల్ ఉన్నాయి. మీకు పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ ఎదురుగా డోర్, ఈ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్. అండ్ ఇక్కడ నుంచి మీకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి G+1 పర్మిషన్ తో కట్టారండి. ఒకవేళ మీరు పైన ఫ్లోర్ కట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మీకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. అంతేకాకుండా పైన కూడా మీకు 3 ఫీట్ పిల్లర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకో ఫ్లోర్ కట్టుకోవడానికి. మీకు మెయిన్ డోర్ ఫ్రేమ్ అంతా కూడా మంచి క్వాలిటీ ఉన్న టేక్వుడ్ మెటీరియల్ అండి. మీకు ఈ ఫ్రేమ్ లోనే పైన LED లైట్స్ వచ్చింది. అండ్ విండోస్ ప్యానల్ రావడంతో మీకు మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ ఈ మెయిన్ డోర్ పక్కనే మీకు 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ గల్లీలో మీకు కార్నర్ లో వాష్ ఏరియా వచ్చింది. అండ్ ఆ గల్లీ ఎంట్రీకి మీకు ఈస్ట్ వైపు నుంచి ఒక డోర్ కూడా వచ్చింది. మీరు ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే చూడొచ్చు, లోపల ఫ్లోరింగ్ అంతా కూడా స్టాండర్డ్ మార్బుల్ తో చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చింది. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ మీకు మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. ఇదంతా వచ్చేసి మీకు లివింగ్ ఏరియా అండి, హాల్. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా స్పేసియస్ గా వచ్చింది. అండ్ ఈ హాల్లోనే మీకు ఎదురుగా వచ్చేసి టీవీ యూనిట్ అనేది చేయించడం జరిగింది వుడ్ వర్క్. ఈ వుడ్ వర్క్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ తో అండ్ మంచి ఫినిషింగ్ వచ్చేలా చేయించారండి. అండ్ ఈ టీవీ యూనిట్ పక్కనే మీకు వాల్ లోనే డిజైన్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి విత్ వుడెన్ బార్డర్ అండ్ స్లైడ్ గ్లాస్ డోర్స్ తో వచ్చిందండి. అండ్ ఈ టీవీ యూనిట్ లో మీకు కింద వచ్చేసి డ్రాలు వచ్చాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఏమో షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ పైన వచ్చేసి మీకు అంతా కూడా సబ్జా లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ టీవీ యూనిట్ లోనే మీకు LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మొత్తం కూడా LED లైట్స్ తో అండ్ చాలా మోడర్న్ డిజైన్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ విండోస్ కూడా చూడొచ్చు, మీకు విండో కూడా వుడెన్ బార్డర్ తో వచ్చిందండి టోటల్ గా. అండ్ విండోస్ కూడా మన టేక్వుడ్ మెటీరియల్ తో చేయించారు. మంచి క్వాలిటీ మెటీరియల్ విత్ గ్రిల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారం వచ్చేసి ఈస్ట్ సైడ్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ ఈ డోర్ వచ్చేసి మనం 3 ఫీట్ గల్లీ చూపించాం కదా, ఆ గల్లీలోకి అయితే లీడ్ చేస్తుంది. టోటల్ గా బిల్టప్ ఏరియా వచ్చేసి 1800 స్క్వేర్ ఫీట్లు వచ్చిందండి. అండ్ ఇల్లు వచ్చేసి ఏమో 185 గజాల్లో ఉంది. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ హాల్ నుంచి ఇది డైనింగ్ హాల్ ఇచ్చారండి ఇటు సైడ్. ఈ డైనింగ్ హాల్ లో కూడా మీకు మొత్తం వుడ్ వర్క్ అనేది చేయించి ఉంది. షెల్ఫ్స్ అవన్నీ పెట్టేసి ఉన్నాయి ఆల్రెడీ. సో మీరు ఒకవేళ ఈ ఇల్లు తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ అనేది చేయించుకునే పనే లేదు. అంతేకాకుండా మనకి రెగ్యులర్ బేసిక్ నీడ్స్ అయిన టీవీ కేబుల్, తర్వాత ఇంటర్నెట్ వైరింగ్, ఒకవేళ మీరు పవర్ బ్యాకప్ పెట్టించుకుంటే ఇన్వర్టర్ వైరింగ్ కూడా ఆల్రెడీ చేయించుందండి. ఇప్పుడు మీరు చూసిందంతా వచ్చేసి డైనింగ్ హాల్ అండ్ మెయిన్ హాల్ అండి. చాలా విశాలంగా అండ్ 100% వాస్తు ఫాలో అవుతూ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే కట్టారు. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి. అది కాకుండా ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అండ్ హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మెయిన్ హాలు, డైనింగ్ హాలు, కిచెన్, 2 బెడ్రూమ్లతో పాటు 3 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్రాకరీ యూనిట్ ఇక్కడ చేయించారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ వచ్చింది. పూజ రూమ్ కూడా వాస్తు ప్రకారం అండ్ మంచి స్పేసియస్ గా ఉంది. కంఫర్టబుల్ గా కూర్చొని ఇక్కడ పూజ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పూజ రూమ్ పక్కన వచ్చేసి మనకు కిచెన్ అయితే రావడం జరిగిందండి. అండ్ కిచెన్ వచ్చేసి మోడర్న్ కిచెన్ వచ్చింది. తర్వాత మీకు టైల్స్ వచ్చేసి 10 ఫీట్ హైట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. మంచి వెడల్పుగా ఉంది. అండ్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కింద వచ్చేసి మీకు కబోర్డ్ వర్క్ అంతా చేయించుందండి విత్ మోడర్న్, మొత్తం ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్లో చేయించారు కిచెన్ అంతా కూడా. అండ్ ఈ ఇల్లు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఏరియా వచ్చేసి BBR కాలనీ అండి, పసుమాములలో ఉంది. ఇది మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ అండ్ విజయవాడ హైవే నుంచి సరిగ్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. అంతేకాకుండా ORR నుంచి చూసుకున్నట్లయితే తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ఇల్లు మనకి ఫర్ సేల్ ఉంది. ఇక్కడ మీకు ఈ ఇల్లు వచ్చేసి కంప్లీట్ విలేజ్ సెంటర్ లో ఉందండి. చుట్టూ ఇల్లులు ఉన్నాయి.
ఇది చాలా పీస్‌ఫుల్ ఏరియా అండి. అండ్ చాలా హై డిమాండ్ ఉన్న ఏరియా. ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ కూడా ఇక్కడ లేదు. అండ్ మీకు ఎంత వర్షం పడ్డా ఈ కాలనీలో ఎలాంటి వాటర్ అనేది ఆగదు. అండ్ ఈ ఇల్లు వచ్చేసేమో మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా కట్టారు. ఇక్కడ ఈ 3 ఫీట్ గల్లీలో ఈ కార్నర్‌లో వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే రావడం జరిగింది. అండ్ ఈ 3 ఫీట్ గల్లీతో పాటు ఈ 1½ ఫీట్ గల్లీ వచ్చేసి మనకు 2 వైపులా కూడా వచ్చింది ఇంటికి. సో ఎలాంటి ఫ్యూచర్‌లో ఏమైనా డ్రైనేజ్ ఇష్యూస్ లేదంటే పై ఫ్లోర్ ఏసుకున్నప్పుడు ఏదన్నా డ్రైనేజ్ కనెక్షన్స్ అవి చూసుకోవాలనుకున్నా కూడా ఒక మనిషి ఈజీగా చుట్టూ తిరగొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మన పూజ గదికి ఎదురుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండిట్లోనూ మీకు కబోర్డ్ వర్క్ అనేది కంప్లీట్ గా చేయించి ఉంది చాలా నీట్ గా. అండ్ ఈ 2 బెడ్రూమ్లు కూడా మంచి విశాలంగా ఉన్నాయి. అండ్ ఈ 2 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఈ వీడియో చూస్తుండండి, నేను క్లియర్ గా చెప్తాను డీటెయిల్స్. ఈ ఇల్లు వచ్చేసి 185 గజాల్లో కట్టారండి. 185 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30 ఫీట్ వెడల్పు వచ్చింది రోడ్ ఎంబడి. అండ్ డీప్ వచ్చేసేమో 55 ఫీట్లు వచ్చింది. అండ్ ఈ ఇంటి ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు. అండ్ టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1800 SFT వచ్చిందండి. అండ్ ఇక్కడ మీకు బోర్వెల్ వచ్చేసి 500 ఫీట్ వేశారు. బట్ ఈ ఏరియాలో మనకి జస్ట్ 50 ఫీట్లోనే మనకి వాటర్ అనేవి ఉన్నాయి. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. దాంతోపాటు మీకు మంచినీటి కనెక్షన్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి G+1 పర్మిషన్తో ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఉంది, డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఫొటోస్ వీడియోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎలాంటి మెటీరియల్ వాడారు ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ ఇంటికి బయట వచ్చేసి మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి ఏమో మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంది మెయిన్ డోర్. అండ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా కట్టారు. అండ్ ఇది మెయిన్ రోడ్డు నుంచి బస్ స్టాప్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. ఒక 1 మినిట్ లో వాకబుల్ డిస్టెన్స్ అది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదేమో డైరెక్ట్ ఓనర్ నంబరు. అండ్ ఈ ఇంటికి సంబంధించిన లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్. అండ్ మీ ప్రొఫైల్ బాగుంటే కనుక అన్ని బ్యాంకుల నుంచి 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు ఆ లోన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఓనర్ గారే మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించి ఇస్తారు. అండ్ ఈ ఎగ్జాక్ట్ ఏరియా వచ్చేసి BBR కాలనీ, పసుమాముల విలేజ్. మనకి హయత్ నగర్ అండ్ విజయవాడ హైవే నుంచి సరిగ్గా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ఇల్లు అనేది మీకు ఫర్ సేల్ ఉంది. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఈ ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాము. అంతేకాకుండా మీకు స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఇలా బేసిక్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు వితిన్ 2-3 కిలోమీటర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్ ఏరియా అండ్ మంచి రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా కూడా. ఇక్కడ ఉన్నది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు. మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదంటే ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇక్కడున్న నంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో దాని ద్వారా మీరేంటంటే మీడియేటర్కి ఇచ్చే కమిషన్ మినిమం ₹1,00,000 అయితే మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చుట్టూ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇల్లు వచ్చేసేమో చాలా స్పేసియస్గా ఉంది. మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే డైరెక్ట్ మనం ఇంటి మీదనే చేసేసుకోవచ్చు. అండ్ మీరు చుట్టూ చూడొచ్చు. ఈ ఇల్లు వచ్చేసి కంప్లీట్ గా ఇళ్ళ మధ్యలో ఉంది. అండ్ ఈ ఇంటి వెనకాల విల్లాస్ ఉన్నాయి. అండ్ మొత్తం చుట్టూ కూడా మంచి డెవలప్డ్ ఏరియా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా పీస్ఫుల్ ఏరియా. టోటల్ గా 185 గజాల ఇల్లు 30-55 సైజులో నార్త్ ఫేసింగ్ లో ఉంది. 1,15,00,000 చెప్తున్నారు. ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు. మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇల్లు కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.